హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని శాంతి సుధా థియేటర్స్ వస్తున్నాము. ఈరోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు అండి. సో ఆయనకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు మన ఛానల్ తరపు నుంచి. ఆయన పుట్టినరోజు సందర్భంగా అనంతపురంలోని శాంతి సుధా థియేటర్స్లో మగధీర సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. సో 14 సంవత్సరాల తర్వాత ఈ మూవీని రిలీజ్ చేయడం జరిగిందండి. సో పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. రామ్ చరణ్ గారి పుట్టినరోజు రోజున రామ్ చరణ్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి మగధీర సినిమాని మళ్ళీ చూడడం పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. చరణ్ గారు బర్త్డే సందర్భంగా మగధీర సినిమాని రిలీజ్ చేశారు. 14 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేయడం జరిగింది థియేటర్లో. ఎలా అనిపించింది? ఇన్నాళ్ళు థియేటర్ మనకి టీవీలో చూసింటారు. సినిమా అయితే బాగుంది బ్రో, బాగుంది. రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఎలా అనిపించింది చూస్తున్నంత సేపు? మళ్ళీ చూడాలనిపిస్తుంది. హార్స్ రైడింగ్ కానీ సార్ డాన్స్ కానీ ఎలా అనిపించింది? బాగుంది బ్రో, బాగా అనిపించింది. అలాగే మనకి ఈ రోజు గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేస్తారు కదా, ఎలా అనిపించింది? అది కూడా బాగుంది బ్రో. గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటది బ్రో, చాలా బాగుంటుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రదర్? ఈ రోజు అన్న బర్త్డే రోజు చూడటం ఎలా అనిపించింది? ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ బాగా అనిపించింది. అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసాను. అదే థియేటర్ లో 14 సంవత్సరాల తర్వాత చూశారు. రామ్ చరణ్ గారి రెండో సినిమాని బిగ్గెస్ట్ హిట్ అయింది. అప్పుడు రామ్ చరణ్ గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో. ఈ రోజు చూస్తున్న సేపు ఎలా అనిపించింది? ఇప్పుడు చూడలేకపోయాను, ఇప్పుడు చూసాను, చాలా హ్యాపీ. అలాగే మనకి మార్నింగ్ గేమ్ చేంజర్ నుంచి సాంగ్ రిలీజ్ అయ్యి జరగండి సాంగ్ ఎలా అనిపించింది? బాగుంది. మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. రిలీజ్ చేశారు. సినిమా సూపర్. 14 సంవత్సరాల తర్వాత థియేటర్ లో రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది చూస్తున్నంత సేపు? సినిమా బాగుంది అనిపించింది. ఎప్పుడు చూసినా సినిమా ఎప్పటికీ అందరికీ సినిమా ఇండస్ట్రీ హిట్ సినిమా అనేది. అప్పట్లోనే 100 కోట్ల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కూడా రిలీజ్ అంటే ఇంకా ఎట్లా పాన్ ఇండియా స్టార్ కాబట్టి. అలాగే మనకి గేమ్ చేంజర్ నుంచి పొద్దున్న సాంగ్ రిలీజ్ అయింది, చూసారా? ఎలా ఉంది? సాంగ్ బాగుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్ మూవీ? గేమ్ చేంజర్ కూడా ఇంకో 500 కోట్ల 600 కోట్ల మార్కెట్ సినిమా అనేది కూడా బాగుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రదర్? 14 సంవత్సరాల తర్వాత మగధీర సినిమాని థియేటర్ లో చూసారు, ఎలా అనిపించింది? అది కూడా రామ్ చరణ్ గారు బర్త్డే రోజు చూసారు, ఎలా అనిపించింది? బాగుందా? ఈ గేమ్ చేంజర్ మూవీ పైన మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? శంకర్ గారి డైరెక్షన్ లో రాబోతుంది కదా, ఎలా ఉండబోతున్నారు? బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న? ఎలా ఉంది? టాలీవుడ్ లో చరణ్ హీరో లేడు.
రెండో సినిమాతో 100 కోట్లు కొట్టిన హీరో ఉన్నాడా? గేమ్ చేంజర్ 100 రికార్డు కొడుతుందని చెప్తున్నాను ఇప్పుడు. 100 రికార్డులు గేమ్ చేంజర్ తో ఎక్కడికక్కడ అనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉంది. మాకు కరెక్ట్ గా సెలబ్రేషన్ ముందు అన్ని నాయక్ అవన్నీ చెప్పినారు. డైరెక్ట్ గా దట్ మగధీర అని చెప్పి రికార్డులు అన్ని ఏవి ఉండవు. మా రికార్డ్స్ పెట్టేవాడు ఎవరు లేడు. ఏమంటే దీని వల్ల ఏంటంటే కొంత నాయక్ ఇవన్నీ అని చెప్పి వల్ల సరిగ్గా ఆడలేదు. అంతేగాని పబ్లిసిటీ భారీగా ఏంటో మాత్రం రేంజ్ అంతే. రికార్డ్స్ మాత్రం ఏవి ఉండవు. ఖుషి బిజినెస్ మ్యాన్ అని కాదు, మగధీర ఉండేది ఇప్పుడు చెప్పాలంటే. పాట వచ్చింది కదా, జరగండి పాట ఎలా వచ్చింది? సరే, స్టైలే వేరు, ఆ స్టైల్ వేరు, ఆ సాంగ్ వేరు. సాంగ్ 6 నెలలు లీక్ అయింది. కానీ మాకు నిజంగా రిలీజ్ కావాలని, మాకు ఒరిజినల్ గా రిలీజ్ కావాలని మేము ఎంతో ఆశపడినా. కానీ రిలీజ్ అయింది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది. కానీ మా వాడు లుక్ మాత్రం అదిరిపోయింది. స్టైల్ స్టైల్ ఎవరు అంటే రామ్ చరణ్ అంటారు. ఇది నెక్స్ట్ అల్లో తీయదు. ఇది రీమేక్ మూవీ ఆర్ఆర్ 2 అంటున్నారు. చూద్దాం. ఎస్వి అన్నా లేకుంటే శాంతి కూడా బాగా చేస్తున్నారు. దాంట్లో ఆడితే ఫుల్ క్లాస్ లో ఉంటది, మాస్ లో. ఓకే, మీరందరూ ఎంజాయ్ చేశారు కదా మగధీర సినిమా? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. వంద సినిమాలతో కీర్తి పొందాల్సింది. కేవలం 14 మూవీస్ తోనే కీర్తి పొందడం మా రామ్ చరణ్. ఆ ఒక్కని ఎవరు దాటలేడు, బీట్ చేయలేడు. ఆ తర్వాత ఎవరైనా అంతే. ఫైవ్ స్టార్. చూడడం బర్త్డే రోజు రామ్ చరణ్ గారు ఇంకా చూడలేదు, చూస్తున్నా. సూపర్ ఉంటది. అన్న ఫేమస్. అన్నకి ఇస్తా. అంటే సూపర్ గా ఇస్తాము అన్నకి. మార్నింగ్ సాంగ్ రిలీజ్ అని చూసారా బ్రో? చూసా. 9 కి జరగండి సాంగ్ ఎలా? 9 కి చూసా. ఎలా? వేరే లెవెల్ ఉంది. మీరు అనుకున్న రీతిలో ఉందా సాంగ్? ఉంది. ఓకే బ్రో, గేమ్ చేంజర్ మీద ఎలా మన రామ్ చరణ్ బర్త్డే రోజున మగధీర సినిమాని మళ్ళీ రిలీజ్ చేసిన 14 ఏళ్ల తర్వాత థియేటర్ లో రిలీజ్ చేసినారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎన్నిసార్లు చూసినా గానీ అది ఆనందం పోనే పోదు. లోపల ఎలా ఎంజాయ్ చేస్తున్నారన్న? పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హౌస్ఫుల్ అయిపోయింది. అలాగే మనకి గేమ్ చేంజర్ లో పాట జరగండి పాట వేసినాడు కదా, ఎలా ఉంది పాట? బాగా నచ్చింది? ఎక్సలెంట్. ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? శంకర్ గారి డైరెక్షన్ లో వస్తుంది, రేంజ్ లో ఉండబోతుంది సినిమా. మగధీరకి దాన్ని మించినది వస్తుంది. రంగస్థలం కంటే మించినది సందర్భంగా చూపిస్తున్నాడు గేమ్ చేంజర్ అనే శంకర్. రామ్ చరణ్ గారి నటనలో ఓ ఆనందం, ఒక నాయకుడు, ఓ నిశ్చత, అన్ని విధాలుగా నటించిన వాడు. నటన అంటే ఏందో తెలిసిన వాడు, నటన నిర్మించిన వాడు అన్నిటికీ. కాకపోతే మగధీర సినిమా మేము ఎప్పుడో పిల్లప్పుడు థియేటర్లో చూడంగా మళ్ళీ ఇప్పుడు మా ఉత్సాహంలో మళ్ళా 14 సంవత్సరాల తర్వాత మనం మగధీర సినిమా చూస్తుంటే అప్పుడు కంటే ఎప్పుడు ఆనందం, ఆ ఉత్సాహానికి ఇంకా రెండింత ఎక్కువ అయింది. ఆ ఉత్సాహం ఇపోతే రామ్ చరణ్ బర్త్డేలో మగధీర సినిమా తీయడంలో 14 ఏళ్ళ పిల్లప్పుడు చూసిన సినిమాని ఇప్పుడు ఎంజాయ్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుల్ ఎంజాయ్. ఫుల్ ఎంజాయ్ కాదు, మగధీరనే రియల్ స్ట్రింగ్ రామ్ చరణ్. ఎలా ఉందన్న సినిమా? మళ్ళా చూడడం ఎలా అనిపించింది? సూపర్ కదా, సూపర్ ఫిలం. ఎట్లా అనిపించింది అన్న మళ్ళీ చూడడం? ఎలా అనిపించింది మళ్ళీ చూడడం? ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్, పబ్లిక్ మాటల్లో 14 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ గారి పుట్టినరోజు రోజున మగధీర సినిమాను మళ్ళీ చూడడం ఏ విధంగా అనిపించిందో మీరే విన్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరికి చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్.